ఇక బీజేపీ పార్టీ 42% విషయంలో ముస్లింల విషయం చెప్పుకుంటూ పబ్బం గడుపుతా ఉన్నది. భారతీయ జనతా పార్టీ హిస్టరీలో కూడా ఏ ఒక్కనాడు బీసీల కోసం మంచి చేసే రిజర్వేషన్ కార్యక్రమాన్ని తీసుకొచ్చిన దాఖలాలు లేకపోగా ఈ బీసీ నిరుద్యోగుల పొట్టగొట్టే విధంగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చింది. ఈ ఈడబ్ల్యూఎస్ ని చెప్పో పెట్టకుండా, ఎలాంటి కమిషన్ వేయకుండా అప్పనంగా దొంగతనంగా 10% ఇంప్లిమెంట్ చేసింది బీఆర్ఎస్ పార్టీ. ఈ ముగ్గురు తోడు దొంగలు కలిసి బీసీలకు 42% రిజర్వేషన్ తీసుకొస్తా, నువ్విస్తావా, నేను కట్టుబడున్నా ఒకల్ని బట్టకొగలు వాళ్ళ ధర్నాలు చేస్తా ఉంటే మీ నిజాయితీ ఏందో మీ గత చరిత్ర చూస్తే అర్థమైతా ఉంది. నేను తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 2 కోట్ల మంది బీసీ ప్రజలకు శిరస్సు వంచి నమస్కరించి వేడుకుంటా ఉన్నా. వీళ్ళెన్నడూ కూడా మనం మంచి చేయరు. ఈ ప్రజలు ఆలోచన చేయాల్సింది, ఆల్రెడీ మనం ఎంపీటీసీ జెడ్పీటీసీల దగ్గర 50% రిజర్వేషన్, జనరల్లో కూడా పోటీపడి 50% పైసలకు మనమే ఉన్నాం కదా. మరి 42 తెచ్చితే అంటున్నటువంటి డ్రామా ఏంది? అందుకోసమే బీసీ ప్రజలారా, మరోసారి మనం అప్రమత్తంగా ఉండాలి. ఈ నయవంచకులు దిగిర్రు. ఈ నయవంచకుల పట్ల మనం అప్రమత్తంగా ఉండాలి. ఆయా పార్టీలలో ఉన్నటువంటి బీసీ నాయకత్వాన్ని కూడా చెప్తా ఉన్నా, మీరు తాగింది బీసీ తల్లిపాలు. ఈ జాతులకు అన్యాయం జరుగుతూ ఉంటే మీరు భజన కీర్తనలు చేసుకుంటూ ఉండకండి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా.